హలో! వెల్కమ్ టు షమిలాస్ కిచెన్. నేను షమీల. ఈరోజు నేను మిరపకాయ బజ్జీ రెసిపీ చేయబోతున్నానండి. వర్షాకాలం బయట క్లైమేట్ అయితే చల్లగా ఉందండి. దానికి తోడు వేడి వేడి మిరపకాయ బజ్జీ సూపర్ కాంబినేషన్ కదా! అయితే వీడియోలోకి వెళ్ళిపోదాము. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్‌లో 3 టేబుల్ స్పూన్ల పుట్నాల పప్పు తీసుకున్నాను. దీంట్లోనే 1 టేబుల్ స్పూన్ వాము యాడ్ చేసుకోవాలి. వాము ఇష్టపడని వాళ్ళు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. దీన్ని పౌడర్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఒక బౌల్‌లో 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి తీసుకున్నాను. అందులోనే నిమ్మకాయని పిండుకోవాలండి. దీనికి సరిపడా సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని కూడా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదంతా కూడా మిర్చి లోపల ఫిల్లింగ్ కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ మిరపకాయలని తీసుకోవాలండి. నార్మల్ మిరపకాయలు కాదు, బజ్జీ మిరపకాయలని తీసుకోవాలి. దీన్ని మధ్యలో ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకోవాలి. గింజలుంటే కారంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని వీటన్నిటిని కూడా తీసుకోవాలండి. ఇందులో ముందుగా మనం పౌడర్ చేసుకున్నాం కదా పుట్నాల పప్పు, దాన్ని ఫిల్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇందులో ఆనియన్స్‌ని ఫిల్ చేసుకుంటున్నాను. నిజంగా బజ్జీలో ఈ ఆనియన్స్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. మా ఏరియాలో ఒక బజ్జీ షాప్ అతను ఉన్నాడండి. అతను దగ్గర తిన్నాను నేనివి. చాలా బావున్నాయి. ఈ ఆనియన్స్ క్రంచీగా అలా తగులుతూ ఉంటే పుల్లగా అసలు కారం అనేది ఉండదండి బజ్జీలో. ఇలాగే మిగిలిన మిరపకాయల్ని కూడా ఈ పౌడర్ అండ్ ఆనియన్స్ ఫిల్ చేసుకోవాలి. ఒకవేళ మన దగ్గర లెమన్ అనేది అవైలబుల్ లేకపోతే చింతపండు రసం కూడా వేసుకోవచ్చు. టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి. నేను ఇలా మిర్చి అన్ని రెడీ చేసుకున్నాను. నెక్స్ట్ ఒక బౌల్‌లో 1 కప్పు శనగపిండి తీసుకున్నాను. దీన్ని జల్లించుకోవాలండి. జల్లించుకుంటే ఏంటంటే బజ్జీ గుల్లగా వస్తాయి. ఇందులోనే కొంచెం కారం, పసుపు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అండ్ పావు టీ స్పూన్ దాకా వంట సోడా వేసుకుంటున్నాను. ఇందులోనే కొంచెం ఆయిల్‌ని బాయిల్ చేసి వేయాలండి. ఇది తప్పకుండా వేయండి. ఇలా వేస్తే బజ్జీ అనేది బాగా గుల్లగా వస్తాయి. పిండి బావుంటుంది. నెక్స్ట్ ఇందులో వాటర్‌ని యాడ్ చేసుకుంటూ ఈ పిండి అంతా కలుపుకోవాలండి. ఇలాంటి చిన్న టిప్స్ ఫాలో అయితేనేనండి ఏ రెసిపీ అయినా బాగా కుదురుతుంది. ఇందులో వంట సోడా అనేది మీరు చేసే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. నేనైతే పావు టీ స్పూన్ ఏసుకున్నాను. ఎక్కువ వేసుకుంటే ఆయిల్ పీల్చేస్తాయి. వాటర్‌ని కొంచెం యాడ్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకేసారి వాటర్ వేస్తే పల్చగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది పిండనేది. ఈ బ్యాటర్ అనేది ఎక్కువ పల్చగా అయిపోయినా కూడా పిండి బజ్జీకి అంటుకోదండి. స్పూన్ తోటి ఇలా ఎక్కువ సేపు కలుపుకోవాలండి. కలుపుకుంటే బజ్జీ అనేది గుల్లగా వస్తాయి. చూసారా ఎలా ఉందో స్పూన్‌కి ఇలా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి పిండి అనేది. నెక్స్ట్ ఈ పిండిని ఒక గ్లాస్‌లోకైతే తీసుకుంటున్నాను. బజ్జీ వేయడానికి కన్వీనియంట్‌గా ఉంటుందండి ఇలా వేసుకుంటే. అంటే ఇలా గ్లాస్‌లో వేసుకుంటే బజ్జీ మొత్తం అంతా కూడా మునిగి ఫుల్‌గా పిండి అంటుకుంటుంది. నెక్స్ట్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయిన తర్వాత ఈ గ్లాస్‌లో బజ్జీని ఇలా ముంచుకొని ఆయిల్‌లో వేసుకోవాలి. ఆయిల్ మరీ వేడిగా వద్దండి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని కొంచెం సేపు కుక్ చేసుకున్న తర్వాత అప్పుడు హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి. పిండి మొత్తం కుక్ అవుతుంది. ఫ్రెండ్స్ మీకు గనుక నా వీడియో నచ్చితే తప్పకుండా కింద ఉన్న లైక్ బటన్‌ని ప్రెస్ చేయండి. అలాగే నా ఛానల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బజ్జీల్ని ఆయిల్‌లో యాడ్ చేసిన తర్వాత ఒకేసారి అలా ఉంచేయకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. లేదంటే పిండి అనేది ఒకవైపు పచ్చిగా ఉండిపోతుంది. మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని ప్లేట్‌లోకి తీసుకోవాలి. అంతేనండి, వేడి వేడి బజ్జీ అనేది రెడీ అయిపోయింది. అలాగే మిగిలిన బజ్జీల్ని కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు గనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.